నాగవరపాడు సెంటర్లో అయితే కనుక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటువైపుగా వచ్చే ఎవరైతే వైసీపీ నేతలు ఉంటారో వాళ్ళపైకి ఇక్కడ టీడీపీ జనసేన నేతలందరూ కూడా ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కుప్పల హారిక జెడ్పీటీసీ కారు వాహనం అయితే ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది కదా. ఇదే వాహనం జెడ్పీటీసీ కుప్పల హారిక, అది లోపల ఆవిడ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కారు దగ్గర అయితే కనుక చూడొచ్చు, ఒక్కసారి ఈ వాహనానికి ఎలాగా డ్యామేజ్ చేశారో ఒకసారి చూడొచ్చు. మొత్తం అంతా కూడా పగలగొట్టేసే ప్రయత్నంలో ఆ కార్ నెంబర్ కూడా మనం చూడొచ్చు, AP16DN 3726 లక్ష్మీ టయోటా కార్ని అయితే కనుక ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కారుకి మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కార్యకర్తలు వచ్చేసి కుప్పల హారిక పైన దాడి చేసే ప్రయత్నంలో భాగంగా అయితే కారును బద్దలు కొట్టారు. ప్రస్తుతం లోపల హారిక ఉన్నారు, లోపలే ఉన్నారు. ఆవిడ భర్తను ఆవిడ కూడా లోపల కారులో ప్రయాణిస్తూ ఇటువైపు గుడివాడ మీదుగా వెళుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆవిడ మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తం కారు విజువల్స్ మొత్తం కూడా మనం క్లియర్గా గమనిస్తే కనుక కారు వెనకాల భాగం అంతా కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి మనం ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి మనం కారు ముందు భాగం కూడా ఒకసారి చూడొచ్చు. అయితే లోపల కుప్పల హారిక అండ్ హస్బెండ్ కూడా లోపల ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, లోపల చూస్తే కనుక ఇక్కడ నుంచి విజువల్లో మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉంటారు వాళ్ళు. ఆ లోపల కుప్పల హారిక అండ్ వాళ్ళ భర్త కూడా లోపల ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత గొడవ జరుగుతున్నా కారు బద్దలు కొట్టినా బయటకైతే రావట్లేదు. ఎదురుగా ఉన్న మహిళలు కారు వెనకాల పగలగొట్టింది మీరేనా? మేం కాదు, కారు పగలగొట్టింది ఎవరు? మేం కాదు, మీరు అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. నాకే తగిలింది రాయ. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ కూడా ఒకటి చెప్తాను వినండి, మా నాయకుల ఆదేశాల ప్రకారం ఉంటాను తప్ప పిచ్చి పిచ్చి ఆశాలు వాళ్ళకలాగా కార్లు అద్దాలు పగలగొడతారు, కార్లు పగలగొడతారు, మనుషులు తిట్టటాలు, అద్దరు లేపేస్తారంటారు. మాకు చేత కాదు, మాకు చేత కాదు. మేము వదిలేసాం, మళ్ళీ యూటర్న్ తీసుకురావటువంటి మళ్ళీ మేము నిబద్ధతతో ఆవిడ పంపించేసాం. మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకొని వచ్చారు ఇక్కడికి? అంటే ఇక్కడ హల్చల్ చేయాలనా? ఎందుకు కాదు, మేము పగలగొట్ల, అది ఎవరు పగలగొట్టారు చూసుకోమని బ్యాక్ చేసుకొని గో బ్యాక్ చేసుకెళ్ళిపోమని అక్కడ క్లియర్ చేసుకోండి. వెళ్ళిపోవాలి కదా, సంస్కారం లేదా మీకు? మీ పార్టీకి సంస్కారం లేదా? వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోయారు, మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు. రెచ్చగొట్టాలనే కదా మీ ఉద్దేశాలు, గొడవ అవ్వాలనే కదా. కాదు, చూడొచ్చు కార్ల విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అక్కడ ఉప్పల హారిక హస్బెండ్ మనకి కనబడుతూ ఉన్నారు విజువల్లో. కార్ లోపలికి ఒకసారి జూమింగ్ చేస్తున్నారు. మా కెమెరామెన్ శివరామకృష్ణ చూపించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ గ్లాస్ మీద లైట్ పడడం వల్ల అది మనకి క్లియర్గా కనపడడం లేదు. కారు వెనకాల ఒక్కసారిగా బద్దలు కొట్టిన నేపథ్యంలో వాళ్ళు ఇక్కడే కారు ఆపేసి ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఉప్పల హారిక లోపలే ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఈ ఉద్రిక్తత వాతావరణాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది అలాగే నుంచుని చూస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం కొంతమంది చేయట్లేదు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. పోలీసులు కూడా ఒక్కసారి మనం కార్ డ్రైవర్తో కూడా వాళ్ళు సంభాషిస్తున్న పరిస్థితిని కూడా గమనించవచ్చు. అటువైపు ఒకసారి తప్పండి, అటువైపు డిఎస్పీ సిఐతో సహా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో కారు అద్దాలు దించేమైనా మాట్లాడతారేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ కానీ ఎక్కడా కూడా ఓపెన్ చేయడం లేదు. వాళ్ళు లోపల కూర్చున్నారు కానీ మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లా. కారు కూడా దిగడం లేదు. కార్ డ్రైవర్ కూడా వాటర్ తాగుతున్నారు. ఇప్పుడే ఆ లోపల చూడొచ్చు మనం, కార్ డ్రైవర్తో పాటు లోపల కుప్పల హారిక కూడా ఉన్నారు. కార్ అద్దం దించమంటే కూడా వెనకాల వాళ్ళు ఉన్నారు అంటూ కూడా ఆయన సైకిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే ఒక్కసారి కూడా అంటే కారు డోర్ కానీ అద్దం కానీ దించితే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఇక్కడే ఉన్నారు. ఆయన లోపల ఉన్న కుప్పల హారికతో జెడ్పీటీసీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు సార్ ఏంటి పరిస్థితి? వాళ్ళు లోపల బయటకు సో చూడొచ్చు, ఒక్కసారిగా కారు బద్దలు కొట్టిన నేపథ్యంలో అయితే కనుక ఇక్కడే ఆగిపోయారు. దీనికి టీడీపీ జెండాని కూడా పెట్టి
ఆకతాయితనంగా ఎలా చేస్తున్నారో ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే కావాలని ఇక్కడ ఉద్రిక్త వాతావరణం రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా టీడీపీ జెండాని పెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది మనకి. టీడీపీ జెండా ఎందుకు పెట్టారు అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇప్పటిదాకా పోలీసులు వాళ్ళు ఆకతాయితనంగా అంటే ఒక ర్యాగింగ్ చేసే విధంగా అయితే కనుక జెడ్పీటీసీ వాహనంకి జెండాని పెట్టారు. అయితే కారు డ్రైవర్తో సహా వాళ్ళందరినీ కూడా ముందుకు పంపించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అటు ఎవరైతే లోపల ఒక్కసారి మనం లోపలికి చూసే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు ఒకసారి లోపల కుప్పల హారిక అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. అక్కడ నుంచి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి వాహనం కూడా కదలడం లేదు. వాహనాన్ని పూర్తిగా వెనకాల భాగం అంతా డ్యామేజ్ చేశారు. దీని మీద ఏదైతే పాన్ పరాగ్ కూడా ఊసిన పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళు ఎంత టార్గెట్ చేశారో చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇటువైపుగా ఏ వైసీపీ వాహనం వచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఆపేసి మరి ఇలా బద్దలు కొట్టేసి చేస్తున్న పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. బద్దలు కొట్టిందే కాక దీనికి టీడీపీ జెండాని సైతం అతికించి మరి వాళ్ళు దీని ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుందని కూడా మనకు చాలా క్లియర్గా అర్థం అవుతూ ఉంది. ఎందుకంటే లోపల ఆవిడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కిందకి దిగడం లేదు. దిగని నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కిందకి దిగి సమాధానం చెప్తారో ఆ టైంలో ఇది చూసి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే పీక్కోమన్నది లోపల కూర్చొని అన్నారు ఆవిడ. అంతే లేకపోతే అసలు గొడవ ఉండలేదు, పంపించేది రెడీగా వెళ్ళిపోండి మేడం వెళ్ళిపోండి మేడం అంటే ఏమన్నారు ఆవిడ? ఏం పీక్కోండి ఉంది. మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చింది. అది కాబట్టి ఏంటి, మనుషులు రెచ్చగొడతాం కాకపోతే ఏంటి అది పోలీసు వాళ్ళ సహకారంతో మేము పంపించేసాం. ఎవరు కొట్టారో తెలీదు, కానీ ఆమె ఏం పీక్కోమంది. అంతా లేడీస్ జెంట్స్ ఉన్నారు, అక్కడ లేడీసే ఉన్నారు. అంతా ఏం పీక్కుంటారని లేడీస్ అడుగుతున్నారు. వాళ్ళకి సమానం చెప్పారు మనం అంతే. సో కుప్పల హారిగా కారులో ఉండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని మాట్లాడారు అంటూ కూడా ఇక్కడ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తం మీద ఆ కారు అయితే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా వాహనానికి అడ్డుపడుతున్నారు కార్యకర్తలు, మహిళలు కూడా. దీనిపై మరింత సమాచారం అయితే కనుక పోలీసులు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా కుప్పల హారిక అండ్ భర్త వాహనంలోనే కూర్చున్న పరిస్థితి కనబడుతోందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, గుడివాడ నుంచి.